ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. నా పేరు వేముల దుర్గారావు సార్. సతీష్ వాళ్ళ ఫాదర్ని. మాది విజయవాడ. గులకరాయి కేసు మీద వచ్చాము. మా అబ్బాయికి ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు సార్. అనవసరంగా ఏదో ఎవరినో వాళ్ళని తీసుకొచ్చి కేసులో పెట్టేసి వాళ్ళు తప్పుకున్నాం అన్నట్టుగా పోలీసు వాళ్ళు చేశారు సార్. మా అబ్బాయికి అయితే ఏ సంబంధం లేదు, అసలు వేయలేదు, అటు వెళ్ళని కూడా వెళ్ళలేదు. ఆ నైటు 14వ తారీఖు పుట్టినరోజు, 13వ తారీఖు నైటు 12ంటికి కేక్ కట్ చేసుకున్నాడు మా గూడెంలో ఆర్చి దగ్గర. అది చూసి ఈడ కొట్టాడు అన్నట్టుగా తీసుకొని వెళ్ళి ఆ కేసులో బనాయించారు సార్. ఆ కేసుకి మాకైతే మా అబ్బాయికి అయితే ఎటువంటి సంబంధం లేదు. ఏదో ఆ దేవుళ్ళలాగా సలీం సార్ వచ్చేసి నేను ఉన్నానులే అనేసి ఈ కేసు తీసుకొని ట్యాకప్ చేశాడు సార్. ఆ సార్ కానీ లేకపోతే ఇంకా మా పిల్లోడు వచ్చేవాడు రాడో కూడా తెలియదు. అంతా దుర్గమ్మ తల్లి ఆ సార్ని పంపించింది అనుకుంటున్నాను సార్. ఈ కేసుకి మాకు మా అబ్బాయికి ఎటువంటి సంబంధం లేదు సార్. మాకు ఈ కేసుకి మాకు అసలు సంబంధం లేదు సార్. అది మా ప్రభుత్వం గ్రహించి మా అబ్బాయిని వదిలేస్తే చాలు సార్. మీ వాడు ఆ రోజు ఏదైతే అతని జగన్మోహన్ రెడ్డి మీద మంత్రులు కానీ ముఖ్యమంత్రితో సహా చెప్పారు, అంటే చంపేదానికి చేసేదని. అంటే ఇతనేమో ఆ రోజు కూడా మీ వాడు అతను కార్యకర్తగా వెళ్ళాడు అని తెలుస్తుంది. అదంతా ఉట్టిదే సార్. మా వాళ్ళు మా మనుషుల్ని జెండా పట్టుకుంటే 200 ఇస్తామంటే వెళ్ళారు. మా ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు అందరూ వెళ్ళారు. సార్ వస్తున్నారు జెండా పట్టుకుంటే అరగంట సేపు ఉంటే 200 ఇస్తాం, కొద్దిగా పెద్దవాళ్ళకి 300 ఇస్తాము, కొద్దిగా మా నడికారు వయసులకి తాగడానికి క్వార్టర్కి డబ్బులు ఇస్తాం 350 అన్నట్టుగా తీసుకెళ్ళారు సార్. ఎవరికి తగ్గట్టు వాళ్ళకి 200, 300, 350 అని తీసుకెళ్ళి జెండాలు పట్టుకున్నారు సార్. ఆ సార్ వెళ్ళిపోయినాక ఇంక వచ్చేసారు సార్. వచ్చేసి ఇంకా నా దగ్గర నా పుట్టినరోజు నానంటే ఇప్పుడు ఎందుకు రా, రేపు పొద్దున్న కదరా అంటే, లేదు నాన్న ఇప్పుడు కేక్ కోసుకుంటాను అని అంటే, సర్లే నాన్న అనేసి 500 ఇచ్చాను. వెళ్ళి కేక్ తెచ్చుకొని మా గూడెంలో అర్చి ఉంటుంది సార్, అర్చికాడు కేక్ కట్ చేసుకున్నాడు సార్. నైట్ 11:30, 12 టైంలో అంటారు. ఆ రోజు అరెస్ట్ చేసేటప్పుడు పోలీసులు ఏమని అడిగారు మిమ్మల్ని ఇంటికి వచ్చి? అరెస్ట్ ఎప్పుడు వచ్చారు సార్? 15వ తారీఖు సాయంకాలం వచ్చేసి 11 పనుకున్నాడు సార్. అన్నం తినేసి మేము ఆ రోజు పనికి వెళ్ళి వచ్చాం సార్. మా అబ్బాయి కూడా వచ్చాను నాయమ్మటే. ముగ్గురికి పని ఉంది, మేము ముగ్గురం వెళ్ళాం, తల్లి ముగ్గురం. నైట్ పనుకున్నాడు, అన్నం తిని పనుకున్నామని నైట్ 10:30, 11ంటికి వచ్చి ఏంటి సార్ అంటే, ఏనమ్మా కంగారు పడమాకండి, ఇక్కడ సొల్యూషన్ తాగుతున్నారని కంప్లైంట్ వచ్చింది, అందుకోసమే ఎంక్వైరీ చేయటం వరకు మీ అబ్బాయికి ఏమైనా తెలిసేమో అని వచ్చాము, మీరేం కంగారు పడమాకండి, ఆధార్ కార్డు తీసుకుని పోలీస్ స్టేషన్కి రండి, ఏం లేదు మీరు వచ్చే లోపల ఎంక్వైరీ తీసి పంపించేస్తాం అన్నారు సార్. అసలు ఏం చెప్పలేదు సార్. ఇంకా అప్పుడు తీసుకెళ్ళడం ఇంకా మనుషులను చూపించలేదు సార్ పిల్లల్ని. ఆ తర్వాత మళ్ళీ తెల్లరగట్టలో వచ్చి ఒక 5-6 మళ్ళీ మా గూడి పిల్లల్ని తీసుకెళ్ళారు సార్. ఒక 6-7 తీసుకెళ్ళారు. మనుషులను అయితే 3 రోజుల దాకా 4 రోజుల దాకా చూపించట్లేదు సార్. అంతలోకి సలీం సార్ వచ్చి ఏం జరిగింది ఏంటంటే ఇలా జరిగింది సార్ అంటే, ఆ సార్ వచ్చాడు కాబట్టి కొద్దిగా చాలా వరకు మేము ఇలాగ ఉన్నాం సార్. లేదంటే మా పన్ను పాటలు మేము చచ్చేవాళ్ళం, మా పిల్లలు ఇక్కడ చచ్చేవాళ్ళు. అట్లా దేవుళ్ళలాగా వచ్చి ఆ సార్ వల్ల మేము బయటపడ్డాం. నా పేరు రావునండి, మాది విజయవాడ. సతీష్ కుమార్ కోసం వచ్చామండి. మా అబ్బాయిని అన్యాయంగా ఈ కేసులో ఇరికిచ్చేసి ఇట్లా చేశారు. మా అబ్బాయికి అసలు ఈ రాయి పెట్టి కొట్టింది కూడా ఏం తెలియదు. మా అబ్బాయి అసలు అలాంటి వాడు కాదు. మేము కూలి నాలు చేసుకుని బతికేవాళ్ళం. ఇంట్లో పడుకున్నవన్నీ తీసుకెళ్ళిపోయి ఇలాగా తీసుకెళ్ళి ఇట్లా చేశారు సార్. ఏమనిపిస్తుంది మీకు? అంటే మీ ఇంటికి వచ్చి పోలీసులు తీసుకెళ్తేప్పుడు మీకు చెప్పారు ఇట్లా జగన్మోహన్ రెడ్డి కొట్టారు? చెప్పలేదు సార్. మాకు ఏదో సొల్యూషన్ తాగుతున్నారని ఎంక్వైరీకి వచ్చాము. ఎంక్వైరీ చేసేసి అమ్మటే పంపించేస్తాము, ఆధార్ కార్డు తీసుకొని స్టేషన్కి రండి అన్నారు. వెళ్ళాము. ఇంకా అక్కడే నైట్ వెళ్ళాము, 2 గంటల దాకా ఉండి మళ్ళీ వచ్చాము. మళ్ళీ వచ్చి చూస్తే అక్కడ ఎవరు లేరు, అడిగితే ఇక్కడికి ఎవరిని తేలేదన్నారు. మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ 1/2 గంట ఆగి వెళ్తే మళ్ళీ లేదు, 4:00 దాకా ఉన్నాము. ఇక్కడికి ఎవరిని తేలేదమ్మా, మీరు పొద్దునకి రండి, ఏమైనా పొద్దునకి వస్తే తెస్తారేమో అంటే ఇంక మేము ఇంటికి వచ్చేసాము. మాకు తెల్లారి ఇంకా అప్పటి నుంచి 4 రోజులు 3 రోజుల దాకా కూడా పిల్లల్ని మాకు ఎవరిని చూపించలేదు. అంటే అరెస్ట్ చేసి జైలు పంపించేటప్పుడు ఏమన్నా మీకు చెప్పారు? ఏమని చెప్పారు? చెప్పలేదు మాకు. తర్వాత 2వ రోజో 3వ రోజో మీ అబ్బాయి రాయిపెట్టి కొట్టాడు అనేసి తీసుకెళ్ళిపోయారు. మేము మా అబ్బాయి అలాంటి వాడు కాదని మాకు ఎట్లా దేవుడి దేవాల సలీం సార్ గారు వచ్చారు, కానీ ఈ కేసును అంతా ఆయనే చూసుకుంటున్నాడు. ఇంకా మాకు ఇంకేనాయం అవసరం. మా బాబు మీకు అక్కడ ఏదన్నా వస్తే మాకు చాలు, మేము అదే అనుకున్నాం. మా బాబుని మాకు పంపిస్తారు. ఏ కేసు లేకపోకుండా మా బాబు మాకు క్షేమంగా ఉంటే చాలు సార్. మాకు ఇంకేం అవసరం, మేమేం ఆ గురించి ఏం ఆశించుకోవట్లేదు. మా బాబు మాకు ఉంటే చాలు. ఏం చేసాడమ్మా అబ్బాయి? పనికి వెళ్తాడు, మట్టి పనికి వెళ్తాడు.
వాళ్ళ నాన్నగారు ఏమంటే వెళ్తారు పనికి, ఒక రోజు వెళ్తే 2 రోజులు చేస్తే 4 రోజులు ఇంటికాడ ఉంటాడు. బాబుకి కూడా ఆరోగ్యం కూడా సరిగ్గా పని చేయదు. మేము ఉంటేనే తీసుకెళ్తాం, లేదంటే ఇంట్లోనే ఉంచుకుంటాం మేము మా బాబుని. వైసీపీ నాయకులు అన్యాయంగా మీ అబ్బాయిని ఇరికిచ్చారని మీరు అనుకుంటున్నారా? అంతా దేవుడికే తెలియాలి సార్. మేము ఇంకా ఎవరిని నిందించి అంత తలుచుకోవట్లేదు. అంతా భగవంతుడికే తెలియాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.